హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ రంజిత్ టాక్స్. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, నిజంగా అల్లు అర్జున్ది విషయం ఏదైతే జరుగుతుందో సమాజంలో ప్రజలంతా దానికి కనెక్ట్ అయి ఉన్నారు ఈరోజు. అది నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగు వాళ్ళందరికీ కానీ నిజంగా అంత ముఖ్యమైన విషయం అని అంటారు అల్లు అర్జున్. అసలు ఇంత సాగదీయడం, ఇన్ని రోజులు పట్టుకొని దాన్ని వేలాడడం ఎంతవరకు కరెక్ట్ అని అంటారు చెప్పండి. జరిగిన సంఘటన ఏదైతే ఉందో సంధ్యా థియేటర్లో, దానికి అల్లు అర్జున్ గారు అదే రోజు స్పందించి క్షమాపణ చెప్పి ఉంటే అయ్యేపోయేది. ఆయన సినిమాల్లో నేను తగ్గేదే లేదు అని చెప్పినట్టు బయట ఒక ప్రాణం పోయినా కూడా దాన్ని స్పందించకుండా అక్కడ కూడా నేను తగ్గేదే లేదు అంటే ఎట్లా అండి? తగ్గకపోయినా పర్లేదు, కానీ మీరు బాధ్యత గల సెలబ్రిటీ పొజిషన్లో ఉన్నారు. మీ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలి అవ్వడం వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మీరు కొన్ని విషయాలకు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ప్రజలందరికీ కూడా మీ పైన, మీరు మాట్లాడే విధానం పైన, మీరు ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానం పైన మాకు చాలా ప్రశ్నలు, అనుమానాలు ఉన్నాయి. మీరు తీర్చాల్సిన అవసరం ఉంది. అవేంటంటే మాకు అర్థం కాక అడుగుతామండి. షూటింగ్ టైంలోనే మీరు ఎన్నో వందల సార్లు ఆ సినిమాని చూసే ఉంటారు. మళ్ళీ ఎందుకండి థియేటర్కి వెళ్ళి అంతమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టి మీరు సినిమా చూడాల్సిన అవసరం ఏముంటుందండి? ఇంకో అనుమానం ఏంటంటే, ఆల్రెడీ మీరు, మీ టీము సంధ్యా థియేటర్కి ఫ్యామిలీతో పాటు వస్తున్నామని చెప్పి సెక్యూరిటీ కల్పించండి అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్కి సంధ్యా థియేటర్కు ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చినా కూడా వాళ్ళు మీకు మళ్ళీ అదే రోజు ఇంకొక లెటర్లో, సార్ మీరు రావడం కుదరదు, ఇక్కడ మీరు కనుక వచ్చారంటే ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడం మా వల్ల కాదు, చాలామందికి ఇబ్బంది అవుతుంది, మాకు ప్రజలకు థియేటర్ యాజమాన్యానికి చాలామందికి ఇబ్బంది అవుతుంది, దయచేసి మీరు ఆ రోజు రాకండి అని వాళ్ళు రిటర్న్ మళ్ళీ లెటర్ ఇచ్చినా కూడా మీరు వాళ్ళ మాట నిర్లక్ష్యం చేసి థియేటర్కు రావాల్సిన అవసరం ఏముందండి? మూడవ ప్రశ్న, మీరు సినిమా చూస్తూ ఉండగా నాకెవ్వరు తెల్లారి మార్నింగ్ నెక్స్ట్ డే వరకు నాకు ఆమె చనిపోయిందనే విషయం తెలియదు అని చెప్పి అంతా క్లియర్గా చెప్తున్నారు. కానీ నిన్న సిపి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసి రిలీజ్ చేసినటువంటి వీడియోలో మిమ్మల్ని నైటు చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇచ్చి బయటికి తీసుకెళ్లేటటువంటి దృశ్యాలు బయటకు వచ్చినాయి. దానికి మీ సమాధానం ఏంటి? నాలుగవ ప్రశ్న, మీరు ఒక వీడియోలో థియేటర్లో ఎవరో వచ్చి చెప్పగానే నేను తొందరగా బయటికి వెళ్ళిపోయాను అని చెప్పారు. కానీ షార్ట్స్లో, యూట్యూబ్ షార్ట్స్లో ఒక వీడియో చక్కర్లు కొడుతూ ఉంది. మీరు సినిమా థియేటర్లో జాతర సీన్ కంప్లీట్ అయ్యేంత వరకు ప్రజలకు అభివాదం చేస్తూ మీరు ఎంజాయ్ చేస్తున్నటువంటి వీడియోస్ అన్నీ కూడా బయటపడ్డాయి. దానికి మీ సమాధానం ఏంటి? ఓకే, ఐదవ ప్రశ్న, రేవతి చనిపోయింది అని మీ మాట ప్రకారమే నెక్స్ట్ డే తెలిసిందే అని అనుకుందాం. కానీ మీరు చనిపోయిన 2 రోజుల తర్వాత వీడియో ఎందుకు రిలీజ్ చేశారు? మీ అభిమానుల పైన మీకుండే ప్రేమ ఇంతేనా? ఓకే, ఆరవ ప్రశ్న, మీరు సంధ్యా థియేటర్కు వచ్చేటప్పుడు ఎలాంటి రోడ్ షోలు చేయలేదు అని చెప్పారు, మొన్న ప్రెస్ మీట్లో చెప్పారా లేదా? కానీ కొన్ని వీడియోస్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది మీరు థియేటర్కి 1/2 కిలోమీటర్ ముందు నుండే అక్కడ పిల్లర్ నెంబర్ కూడా పడ్డది వీడియోలల్లో. పిల్లర్ నెంబర్ 50, 51 పిల్లర్ దగ్గర మీరు నిల్చొని ప్రజలకు అభివాదం చేస్తున్నారు. అక్కడ మిమ్మల్ని వందల కెమెరాలు వీడియోలు తీస్తూ ఉన్నాయి. అక్కడ ఇలాంటి చిన్న పిల్లలాగా అబద్ధాలు చెప్తారు. ఏడవ ప్రశ్న, మొన్న మీరు ప్రెస్ మీట్లో సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల్ని మీరు తప్పుగా చూపించాలనే ప్రయత్నం చాలా గట్టిగానే చేసిండ్రు. కానీ అక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి మాటకు సాక్ష్యం ఉంది. ఒక గవర్నమెంటునే, ఒక ముఖ్యమంత్రి గారిని తప్పుదోవ పట్టించేంత ధైర్యం ఏంటి మీకు? ఎనిమిదవ ప్రశ్న, చనిపోయిన రేవతి భర్త భాస్కర్ గారు రేవతి చనిపోయినప్పుడు దానికి కారణం అల్లు అర్జున్ గారే అని చెప్పి ఆవేదనతోటో ఆవేశంతోటో ఆ రోజు ఆయన మీ పేరు తీసుకున్నాడు సీరియస్గానే. కానీ మీరు అరెస్ట్ అయిన తర్వాత సాయంత్రం ఆయన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ఆయనకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన చాలా మంచోడు, నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పడం జరిగింది. ఆయన భయపడ్డా, మీరు భయపెట్టారా? 9వ ప్రశ్న, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా అని అంతా ఓవర్ యాక్టింగ్ చేసి నీ ఫ్యాన్స్ చనిపోతే 20 రోజులు గడుస్తున్నా కూడా మానవతా దృక్పథంతో కూడా చూడడానికి వెళ్ళకపోవడం ఎంత సమంజసం? ఓన్లీ మీరు కేసు కోర్టులో నడుస్తుంది కాబట్టి మమ్మల్ని వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పుకుంటూ ఉంటారా? మీకేమైనా కనీసం మానవతా దృక్పథమైన ఉందా మీ ఫ్యాన్స్ పైన అని మేము అడుగుతున్నాం ఈరోజు.
దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటి అంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు మీకోసం పనిచేయాలి తప్ప ఫ్యాన్స్ యొక్క ప్రాణాలు పోయినా కూడా మీరు పట్టించుకోరు. చనిపోయిన 2 రోజుల తర్వాత మీరు వీడియో రిలీజ్ చేస్తారు, 20 రోజులు అయినా కూడా కనీసం పలకరించడానికి కూడా వెళ్ళలేదు. సినిమా చూడడానికి పోలీస్ వాళ్ళు మేము బందోబస్తు ఇవ్వలేము మీరు రాకండి అంటే వినని మీరు మీ నిర్లక్ష్యం వల్ల పోయిన నిండు ప్రాణం వాళ్ళ అబ్బాయి ఈరోజు బ్రెయిన్ డెత్ అయి ఉన్నాడు, అతన్ని కలవడానికి వెళ్ళామంటే మాత్రం ఈరోజు మా అడ్వకేట్ వద్దన్నాడని చెప్పేసి చెప్తారా? ఇది ఎంతవరకు న్యాయం అర్జున్ గారు? మీరే చెప్పండి. సినిమా కోసం పోలీస్ వాళ్ళ మాట వినని మీరు మీ అభిమానం చూడడానికి మాత్రం మీరు పోలీస్ వాళ్ళు వద్దంటే ఆగిపోతున్నామని చెప్తారా? ఇది ఎంతవరకు న్యాయం అంటే అర్థం కాదు. 10వ ప్రశ్న, నీ సినిమాకు ఇప్పటి వరకు 1500 కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చాయని చెప్పి మీరు ప్రకటించారు. నువ్వు నీ అభిమానిపై చూపించే ప్రేమ ముష్టి 25 లక్షల. ఇదేనా నీ ఫ్యాన్స్పై నీకున్న పిచ్చి? 11వ ప్రశ్న, మీరు జైలుకు వెళ్ళి రిలీజ్ అయిన తర్వాత మీ ఇంట్లో ఆ పరామర్శ సభ ఎందుకు పెట్టావో ప్రజలకు సమాధానం చెప్పగలవా? 12వ ప్రశ్న, నీకు మద్దతుగా ఎందుకు నీ కుటుంబ సభ్యులు ఎవ్వరూ మాట్లాడటం లేదు? ఇందులో నీ తప్పే ఉందని వాళ్ళందరూ భావిస్తున్నారని అనుకోవచ్చా? మాకు అల్లు అర్జున్ పైన కానీ ఇంకెవరిపైన కానీ ఎలాంటి ద్వేషం లేదు, కానీ ఇలాంటి గొడవలు ఇన్ని రోజులుగా కొనసాగడం అనేది ఎవరికీ అంత మంచిది కాదు. కాబట్టి వీలైనంత తొందరగా ఇలాంటి సమస్యలు సద్దుమణగాలని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను అడిగిన ప్రశ్నలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.